ఈపీఎస్ స్కీమ్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మరియు ఈపీఎస్ పెన్షనర్స్కి నా నమస్కారాలు. ఈరోజు మనం ఒక ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. 4th అక్టోబర్ 2016 నాడు సుప్రీంకోర్టు ఆర్సి గుప్తా కేసులో ఒక జడ్జిమెంట్ వెలువరించింది. ఆ జడ్జిమెంట్కి సంబంధించి ఒక స్పెషల్ నోట్ తయారు చేసి 2016-2017 వార్షిక నివేదికకి అటాచ్ చేసింది ఈపీఎఫ్ఓ. అనుబంధం అన్నమాట, అది అనుబంధం, ఎనెక్సర్. అందులో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సుప్రీంకోర్టు అంటే మార్చి 31, 2016, 12 జూలై 2016 నాడు 2 జడ్జిమెంట్లు వెలువరించింది. ఈ 2 జడ్జిమెంట్లని కేరళకు సంబంధించిన గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తుల కొరకు నిర్దేశించబడినాయి అన్నమాట. ఈ విధంగా 1175 మంది ఎంప్లాయీస్ కేరళ స్టేట్ నుంచి ఈ 2 జడ్జిమెంట్ల ద్వారా లాభపడ్డారు. వాళ్ళకి లోయర్ పెన్షన్ అప్పటి వరకు వస్తున్న యావరేజ్ లోయర్ పెన్షన్ ఎంతంటే 1812 రూపాయలు. ఈ జడ్జిమెంట్స్ ప్రకారం హయ్యర్ పెన్షన్ ఎంతంటే వీళ్ళకి యావరేజ్ హయ్యర్ పెన్షన్ 8630 రూపాయలు. అంటే డిఫరెన్స్ ఇక్కడ 6818 రూపాయలు అన్నమాట. 1175 మందికి లోయర్ పెన్షన్కి హయ్యర్ పెన్షన్కి డిఫరెన్స్ 6818 రూపాయలు. ఇది ఒక కొలమానంగా తీసుకొని వీళ్ళు ఇదే అనెక్సర్లో అనుబంధంలో ఏం చెప్పారంటే, 31/3/2016 నాడు 9,72,231 మంది ఎంప్లాయీస్ ఎగ్జెంప్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి రిటైర్ అయిన వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది అన్నది వాళ్ళు అక్కడ ఉదాహరించారు అన్నమాట. అది ఏంటంటే 9,72,231 ఇంటూ 6,818 చేస్తే మనకి 662.90 కోట్లు ఒక నెలకి ఖర్చు అవుతుంది అన్నమాట. మరి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందంటే 7,954.80 crores. ఇది వాళ్ళు ఆ అనెక్సర్లో అనుబంధంలో పొందుపరిచిన విషయం అన్నమాట. మరి రీసెంట్లీ 28 ఫిబ్రవరి 2025 నాడు సిబిటి మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో. సిబిటి మీటింగ్లో ఈపీఎఫ్ఓ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదే 4th నవంబర్ 2022 జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అంటే 1/9/2014 నాడు ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో, అప్లై చేసిన వాళ్ళలో ఎంతమందికి అయితే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళలో సగం మందికి హయ్యర్ పెన్షన్ ఇస్తే మాకు 1,86,920 కోట్లు లోటు వస్తుంది అని అంటున్నారు. మరి ఇక్కడ ముందు మనం చెప్పుకున్నది ఏంటి, ఖర్చు గురించి చెప్పుకున్నాం మనం. ఈ 9,72,231 మందికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది ఈపీఎఫ్ఓ తన వార్షిక నివేదికలో ఉదాహరించింది. కానీ ఇక్కడేం చెప్తుంది, 1,86,920 కోట్ల లోటుకి ఖర్చుకి తేడా ఏంటి అంటే, వీళ్ళు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అంటే, 1/9/2014 నాడు సర్వీసులో ఉండి హయ్యర్ పెన్షన్కి ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళు
13,39,000 మంది. ఇందులో 1,40,000 మంది ఆన్లైన్ ఆప్షన్స్ వాళ్ళ మేనేజ్మెంట్స్ ఫార్వర్డ్ చేయలేదు. తర్వాత 3,46,000 మంది ఆన్లైన్ ఆప్షన్స్ మళ్ళీ ఈపీఎఫ్ఓ వాళ్ళ యజమాన్యాలకి క్లారిఫికేషన్స్కి సంబంధించి రిటర్న్ చేసింది. తర్వాత 5,05,000 మందికి 5,000 మంది ఆన్లైన్ అప్లికేషన్స్ రిజెక్ట్ చేసింది, ఆన్లైన్ ఆప్షన్స్ రిజెక్ట్ చేసింది అన్నమాట. ఈ 5,05,000 మంది ఎవరంటే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు. వీళ్ళకి మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ సీలింగ్ వరకే ఉంటుందన్నమాట. కానీ వీళ్ళు ఎందుకైనా మంచిది అని చెప్పి ఆన్లైన్లో చాలా మంది అప్లై చేస్తారు. వీళ్ళ అప్లికేషన్స్ అన్నీ రిజెక్ట్ అయిపోయాయి అన్నమాట. అందువలన నికరంగా ఎంతమందికి హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంది అని అంటే 7,98,000 మందికి. ఈ రిజెక్షన్స్ ఇవన్నీ తీసిగా 7,98,000 మందికి హయ్యర్ పెన్షన్కి అర్హత లభించిందన్నమాట. ఇప్పుడు ఈపీఎఫ్ ఏం చెప్తుంది, 7,98,000 మందిలో సగం మందికి హయ్యర్ పెన్షన్ ఇస్తే మాకు 1,86,920 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే 3,99,000 మంది ప్రతి ఒక్క ఎంప్లాయీ 46,84,712 రూపాయలు కడితే మేము వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వగలుగుతాము అని చెప్తున్నారు అన్నమాట. మరి 46,84,712 రూపాయలు ప్రతి ఎంప్లాయీ కడితే వీళ్ళు ఏం చేస్తారు, ఈపీఎఫ్ వాళ్ళు దీన్ని ఇన్వెస్ట్మెంట్లో పెడతారు. దీన్ని 46,84,712 ఇన్వెస్ట్మెంట్లో పెడతారు అన్నమాట. ఇన్వెస్ట్మెంట్లో పెడితే వీళ్ళకి 8% ఇంట్రెస్ట్ వస్తుంది. దీని మీద 46,84,712 మీద 8% ఇంట్రెస్ట్ వస్తుంది వీళ్ళకన్నమాట. ఈ ఇంట్రెస్ట్నే మనకి పెన్షన్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే ఏంటి, 46,84,712 రూపాయలకి మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 31,231 రూపాయలు వస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళు ఈ హయ్యర్ పెన్షన్కి అప్లై చేసిన వాళ్ళ అమౌంట్ అంతా గవర్నమెంట్ దగ్గర ఇన్వెస్ట్ చేసి వాళ్ళిచ్చే ఇంట్రెస్ట్ తోటి వీళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇస్తారన్నమాట. మరి గవర్నమెంట్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద శాశ్వతంగా ఈపీఎఫ్ఓకి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఒక 100 ఏళ్ళు రావచ్చు, 200 ఏళ్ళు రావచ్చు, 300 ఏళ్ళు రావచ్చు. కానీ ఈ ఎంప్లాయీకి పెన్షన్ ఎంతవరకు ఇస్తారు వీళ్ళు, అతను బతుకున్నంత కాలమే ఇస్తారు. తర్వాత అతనికి వయసుకి 50% మాత్రమే ఇస్తారు. మరి ఈ 46,84,712 రూపాయలు ఎంప్లాయీ కట్టినప్పుడు అతనికి హయ్యర్ పెన్షన్ అతను బతుకున్నంత కాలమే ఇస్తే అతను ఎంత తీవ్రంగా నష్టపోతాడు. అంటే ఈపీఎఫ్ఓ ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే ఎంప్లాయీ కట్టిన కంట్రిబ్యూషన్స్ మేము గవర్నమెంట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాము, వాళ్ళిచ్చే ఇంట్రెస్ట్ తోటే వీళ్ళకి పెన్షన్ ఇస్తాము, ఆ గవర్నమెంట్ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పర్మనెంట్ గా గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి అని వీళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. మరి ఈపీఎఫ్ఓ ఇంతవరకు హయ్యర్ పెన్షన్ ఆర్డర్స్ ఏవైతే ఇష్యూ చేసిందో ఆ పెన్షన్ ఆర్డర్స్ చూస్తే మనకి పెరిగిన పెన్షన్ 10,000 రూపాయల కంటే సగటున ఎక్కడ మించినట్టే ఎక్కడ కనిపించడం, 10,000 రూపాయలు మాత్రమే. మరి 10,000 రూపాయలు సగటు పెన్షన్ గురించి 46,84,712 రూపాయలు ప్రతి ఎంప్లాయీ కట్టవలసిందేనా అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. అంటే ఈపీఎఫ్ స్కీమ్ ఏ విధంగా నడిపిస్తున్నారు వీళ్ళంటే ప్రతి ఎంప్లాయీ కట్టిన డబ్బుల్ని గవర్నమెంట్ దగ్గర ఇన్వెస్ట్ చేసి వాళ్ళిచ్చే ఇంట్రెస్ట్ తోటి ఈ స్కీమ్ నడిపిస్తున్నారు. ఈ స్కీమ్ని నడిపించడమే కాకుండా
మేము ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్స్ మీద నడిపిస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? ఒక ఎంప్లాయీ ఒక సంస్థలో ఉద్యోగంలో చేరి ఒక 4 ఏళ్ళ తర్వాత అతను చనిపోతే అతని భార్యకి మేము పెన్షన్ ఇస్తున్నాము. అతని భార్యకే కాకుండా 2 పిల్లలకు కూడా 21 ఏళ్ళు వచ్చే వరకు మేము పెన్షన్ ఇస్తున్నాము. ఇది ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్ అంటే అని ఈపీఎఫ్ఓ చెప్తుంది అనమాట. మరి ఈ ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్స్ అప్లై చేసినా కూడా వీళ్ళు పెన్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఇచ్చే ఇంట్రెస్ట్తోనే వీళ్ళు నడిపిస్తున్నారు అన్నమాట. అది కాకుండా మినిమం 10 years కంట్రిబ్యూషన్ ఉంటేనే పెన్షన్ వస్తుంది. కంట్రిబ్యూషన్ 10 years కంటే తక్కువ ఉంటే వీళ్ళకి విత్డ్రాయల్ బెనిఫిట్ వస్తుంది అనమాట. విత్డ్రాయల్ బెనిఫిట్ అంటే ఏంటి? వీళ్ళు కట్టిన కంట్రిబ్యూషన్స్కి కొంత ఇంట్రెస్ట్ కలిపి వీళ్ళకి రిటర్న్ చేయడం. ఇది కూడా ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుంచే వీళ్ళు మీట్ అవుతున్నారు. అంటే ఏంటంటే ఈపీఎస్ 95 స్కీమ్ మొత్తం కూడా ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటే వీళ్ళు నడిపిస్తున్నారు. అది కాకుండా ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్స్ మీద వీళ్ళు నడిపిస్తున్నారు అనమాట. అందుచేత వీళ్ళు 1,86,920 కోట్ల లోటు వస్తుంది అని అంటే దాని అర్థం ఏంటంటే 1,86,920 కోట్లు 3,99,000 మంది ఎంప్లాయీస్ కడితే గవర్నమెంట్ దగ్గర ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్ మీద వీళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇస్తామని ఇండైరెక్ట్ గా చెప్తుంది అనమాట. అందువలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కట్టిన ప్రతి నయా పైసా ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్ లోనే ఇంకా ఉన్నది. మనకి ఈపీఎస్ 95 స్కీమ్ వచ్చి 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాల నుంచి కట్టిన ప్రతి నయా పైసా ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే ఇంకా యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది. దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోటే వీళ్ళు ఈపీఎస్ 95 స్కీము నడిపిస్తున్నారు అన్న నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది నేను ఈరోజు చెప్పే విషయం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే.